ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నారు అంటే వాళ్ళందరికి కూడా ప్రేమనివ్వడానికి ఆయన ఈ భూలోకానికి నరరూపిగా వచ్చారనమాట. మనం ఎలాగ మానవుని కడుపులో తల్లి ద్వారా పుడతామో అలాగే ఆయన మన కోసము సర్వశక్తుడైన ఆయన తన అన్ని కూడా విలువైన సింహాసనాన్ని వదిలేసి మన కోసం దీనుడిగా రిక్తుడిగా ఈ భూమిపైకి వచ్చి జన్మించి 33.5 సంవత్సరాలు ఎన్నో గొప్ప కార్యాలు చేసి అనేక మందికి సాక్షిగా నిలబడ్డారు. తన ప్రేమ చేత తన క్రియల చేత మనం ఈనాడు ఏం తెలుసుకోవాలంటే ఈ యేసయ్య ద్వారా నిజ రక్షకుడని తెలుసుకోవాలి. రెండవదిగా ఏం తెలుసుకోవాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయో ఎక్కడెక్కడికి వెళ్ళాలని. కానీ మార్గ మధ్యలో దర్శించడానికి వెళ్తూ ఉన్నప్పుడు చాలా మంది చనిపోతూ ఉన్నారు. లోయలో పడిపోయి బస్ యాక్సిడెంట్స్ వల్ల, ఎన్నో యాక్సిడెంట్ల వల్ల, ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఎన్నో చనిపోతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళడానికి? ఒక దర్శనానికి వెళ్తున్నామని చెప్పి వెళ్తున్న వాళ్ళు మరలా వెనక్కి రావట్లేదు. కానీ ఇది ఏ మార్గం అంటే నిజమైన సత్యమైన మార్గము. యేసు ద్వారా పరలోకానికి అంటే మనకు అర్థమైనది స్వర్గానికి మార్గం అన్నమాట. ఎప్పుడైతే యేసయ్య నిజ దేవుడని మన మనసులో ఒప్పుకుంటామో అది చాలండి, మనం పరలోకానికి వెళ్తాము. 2 దొంగలు కూడా యేసయ్య పక్కన ఉన్నారనమాట. ఒక దొంగ చివరి క్షణంలో ముందల్లా పాపాలు చేశాడు. అంటే ఏం చేశాడంటే అబద్ధాలు ఆడేవాడు, గొడవలు ఆడేవాడు, అంటే నా ప్రజలకి అయిష్టమైన కార్యాలు చేస్తూ బ్రతికాడు. కానీ చివరి క్షణము